ఇక మిగిలింది నాగార్జున మాత్రమే. సో ఆయనని కూడా లాగేయండి అనే విధంగా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అదే విధంగా సినిమా ప్రేమికులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏ విషయంలో ఎక్కడికి లాగేయండి అని మాట్లాడుతున్నారు? ఖచ్చితంగా టాలీవుడ్లో ఫస్ట్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్ అంటే మన టాలీవుడ్ పిల్లర్స్ 90s హీరోస్ అనమాట. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు. సో అయితే ఇప్పుడు ఈ హీరోలతో చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా పాటుపడుతూ ఉంటారు. సో మనం గతంలో చూసుకుంటే వివి వినాయక్ గారు చిరంజీవి గారితో ఠాగూర్ చేశారు, ఖైదీ నెంబర్ 150 చేశారు. అట్లా బాలకృష్ణ గారితో చెన్నకేశ్వర రెడ్డి చేశారు, వెంకటేష్ గారితో లక్ష్మి చేశారు. కానీ నాగార్జున గారు మిస్ అయ్యారు అనమాట. సో ఎందుకంటే నాగార్జున గారు కమర్షియల్ డైరెక్టర్స్ని తొందరగా ఎంకరేజ్ చేయరు. సో ఎక్కడో రేర్గా చేస్తూ ఉంటారు. లైక్ సోగ్గాడి చిన్న లాంటి, కళ్యాణ్ కృష్ణ లాంటి డైరెక్టర్స్ని, మాస్ లాంటి మూవీస్ని కానీ అట్లా ఎంకరేజ్ చేస్తుంటారు కొన్నిసార్లు. అయితే ఇప్పుడు జనరేషన్లో మళ్ళీ వాళ్ళతో ఇలా అందరితో తీసిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అనిల్ రావిపూడి గారు అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఫస్ట్ వెంకటేష్ గారితో వరుస హిట్లు కొడుతున్నారు అనమాట, F2 F3 సంక్రాంతికి వస్తున్నామని. సో బాలయ్య గారితో భగవంత్ కేసరి తీసి ది బెస్ట్ ప్రొడక్ట్ ఇచ్చారు ఆయనకి బాలకృష్ణ గారు. అంటే ఆయన కెరీర్లో ఎప్పుడూ ట్రై చేయనటువంటి ఒక ఫిలింని ఆయనతో చేసి సూపర్ సక్సెస్ కొట్టారు. సో ఇప్పుడు చిరంజీవి గారితో కూడా అలా సినిమా షూటింగ్ అయితే జరుగుతుంది, స్టార్ట్ అయిపోయింది. అందులో నయనతార గారు హీరోయిన్ అనమాట. సో ఫుల్ ప్లెడ్జ్డ్ కామెడీతో, అంటే చిరంజీవి గారు కామెడీ టైమింగ్తో వస్తున్న సినిమా అది. సో నెక్స్ట్ సంక్రాంతికి అయితే అది ఎయిమింగ్ చేసుకున్నారు 2026లో. సో ఇంకా మిగిలింది నాగార్జున గారే. మరి ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు కూడా ఆయనతో ఒక మంచి కామెడీ ఉన్న టైమింగ్ ఉన్న సినిమా, లైక్ ఒక మన్మధుడు లాంటి సినిమాని అయితే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మరి అట్లాంటి సినిమా ఆయన తీస్తారా? తొందరగా ఆయన్ని కూడా లాగేస్తే ఖచ్చితంగా నలుగురితో పనిచేసిన క్రెడిట్ అయితే ఆయనకు ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో మరి అనిల్ రావిపూడి గారు అటు చిరంజీవి గారితో అయిపోయిన తర్వాత నాగార్జున గారికి కూడా పెన్ పెడతారా లేదా? సో అది ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఆయన కామెడీ రైటింగ్లో ఈ టైమింగ్ ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా? ఎందుకంటే నాగార్జున గారు కూడా ఇప్పుడు సినిమాలన్నీ సెలెక్టివ్గా వెళ్తున్నారు. సో ఎందుకంటే అది ఆల్మోస్ట్ చాలా ఫ్లాప్స్ పడ్డాయి అనమాట. 2016-17 ప్రాంతం నుంచి కూడా తర్వాత ఎక్కడ హిట్ చూసింది లేదు నాగార్జున గారు. సో చాలా అంటే చాలా లో ఫేజ్లో ఉన్నారని చెప్పొచ్చు అక్కినేని ఫ్యాన్స్. సో మరి వాళ్ళకి బూస్ట్ ఇవ్వడానికి ఇప్పుడు ఒక మంచి ప్రాజెక్ట్స్ అయితే 2 సెట్ చేశారు. ఒకటి కుబేరా, అది శేఖర్ కమలా గారితో చేస్తున్నారు. అట్లాగే కూలీ సినిమా లోకేష్ కనగరాజ్తో చేస్తున్నారు అనమాట. సో ఈ 2 కూడా చాలా ప్రామిసింగ్ సినిమాలు, 2 కూడా హిట్ కొట్టేలా కనబడుతున్నాయి అనమాట. సో ఇంకా తర్వాత ఆయన మరి అనిల్ రావిపూడి గారితో చేసేస్తే అటు కంప్లీట్గా ఫ్యాన్స్కి కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. సో మరి నాగార్జున గారి చేతిలోనే ఉంది ఏదైనా కానీ. సో ఒక పిలిపిస్తే అనిల్ రావిపూడి గారు ఖచ్చితంగా వెళ్ళి చేస్తారన్నమాట సినిమా. సో మరి ఇక్కడ ఆయన లాగుతాడా, ఆయన లాగుతాడు ఏంటనేది చూద్దాం.